నార్త్ ఇండియాలో జనసంఖ్య పెరిగిపోతుంది, కానీ సౌత్ ఇండియాలో ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. ఎందుకు? డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ట్రెండింగ్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేయడం, ఒక లైఫ్ స్టైల్, షాపింగ్, ఇవి అన్నీ కూడా ఇన్స్టంట్ హ్యాపీనెస్ అండ్ ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. రీసెంట్ డేటా సజెస్ట్ దాట్ ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో ఫర్టిలిటీ రేట్స్ చాలా హై ఉన్నాయి. దట్ ఈస్ 2.7 to 3 పర్ కపుల్ అన్నమాట. కానీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ సచ్ యాజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ తమిళనాడులో ఫర్టిలిటీ రేట్ ఇస్ జస్ట్ 1.6 పర్ కపుల్. అంటే పాపులేషన్ కూడా రిప్లేస్ అవ్వట్లేదు అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అర్బన్ లైఫ్ స్టైల్, లేట్ ప్లానింగ్ ఆఫ్ ద మ్యారేజెస్, లేట్ ప్లానింగ్ ఆఫ్ ద కిడ్స్, career first mindset and no responsibility, double income no kids అని ట్రెండింగ్ కాన్సెప్ట్ అనమాట. చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ చెప్పేది సేవ్ ఫర్ ఫ్యూచర్, కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే లివ్ ఫర్ నౌ. వెకేషన్స్, క్లబ్బింగ్, కాఫీ షాప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టంట్ హ్యాపీనెస్. బట్ నిజం చెప్పాలంటే ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 32. ఈ ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టికలీ తగ్గిపోవచ్చు ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 32. 35 years తర్వాత అసలు ఎగ్ క్వాలిటీ కూడా డిక్లైన్ అవ్వచ్చు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అండ్ బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అదే కాదు, జెంట్స్లో ఉన్న స్పర్మ్ క్వాలిటీ, దట్ ఈస్ కదలికలు, దాని రకం, దానిలో ఉన్న డిఎన్ఏ అండ్ జెనెటిక్ కోడ్ కూడా దీనిలో ఎర్రర్స్ చాలా పెరిగిపోతున్నాయి. దేనివల్ల ఇలా అవుతుందంటే ఇప్పుడు మన ప్రెజెంట్ లైఫ్ స్టైల్ పట్టి పాపులేషన్, పువర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ హీట్ ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి మనం చాలా ఎక్స్పోజ్ అవుతున్నారు కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్. సో దీనివల్ల ఫర్టిలిటీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. యంగ్ ఏజ్లో కొన్ని గోల్స్ సెట్ చేసుకొని నాకు ఈ లైఫ్ స్టైల్ కావాలి, నేను ఇలా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆ గోల్ అచీవ్ అయిపోయిన తర్వాత మైండ్ అడాప్ట్ అయిపోతుంది. ఆ పాయింట్లో చాలా కపుల్స్ దే స్టార్ట్ టు ఫీల్ ఒక ఎంప్టీనెస్ ఇన్ దర్ లైఫ్. సో ఒక 40 years ఏజ్ అయిన తర్వాత దెన్ ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ లోన్లీ, అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఆ బాడీ డజంట్ కోఆపరేట్. ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఏ ఇంజెక్షన్ తీసుకున్నా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఏజ్కి పట్టి. దీనివల్ల ఇమోషనల్ స్ట్రెస్, ఫినాన్షియల్ స్ట్రెస్ అండ్ మెడికల్ ప్రొసీజర్స్ కూడా, ఇన్వేజివ్ ప్రొసీజర్స్ది అవసరం పడుతుంది. సో వాట్ షుడ్ టుడేస్ యూత్ డూ? ఫస్ట్ ఈజ్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ అట్ ద కరెక్ట్ ఏజ్. సో బెస్ట్ ఫర్టిలిటీ అండ్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ జెనెటిక్స్ ఈజ్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 21 to 35 years of age అన్నమాట. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 ఛాలెంజెస్ చాలా పెరిగిపోవచ్చు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ ద ఏజ్ లిమిట్. యు ఆర్ నాట్ రెడీ టు హ్యావ్ ది ప్రెగ్నెన్సీ ఆర్ మీరు బేబీకి ప్లానింగ్ చేస్తలేరు అంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ అనేది ప్రాసెస్ చేయించుకుంటే మీ ఎగ్ క్వాలిటీని మీరు ప్రిజర్వ్ చేయొచ్చు. ఈవెన్ 10-20 years ఆల్సో ఆ ఎగ్స్ అనేది దాని జెనెటిక్ కోడ్ హెల్దీగా ఉంటుందన్నమాట. సేమ్ గోస్ ఫర్ ద స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ. మీరు విని ఉంటారు, ప్రీవియస్ ఫస్ట్ టైం వాజ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, కానీ సెకండ్ టైం ట్రై చేస్తున్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ ఆర్ కౌంట్ చాలా తగ్గిపోతున్నాయి. దీనికి కూడా కొన్ని రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ వెయిట్ గెయిన్ ఆర్ సమ్ మెడిసిన్స్ యూజ్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఎగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఇది ఒక ఫర్టిలిటీకి సేఫ్ గార్డ్, ఒక ఇన్సూరెన్స్ లాగా అనమాట. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ లివ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎంజాయ్మెంట్ అండ్ లైఫ్ గోల్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. థింక్ లాంగ్ టర్మ్, కెరియర్ అండ్ కిడ్స్. సో మీరు నాట్ జస్ట్ ఫర్ టుడే, కానీ 15 years ముందు గురించి ఆలోచించుకోవాలి. కెరియర్ అండ్ కిడ్స్ క్యాన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 మీరు సక్సెస్ఫుల్ కెరియర్ అండ్ ఫినాన్షియల్ స్టేటస్ చాలా బాగున్నప్పుడు, ఇప్పుడు కిడ్స్ ప్లాన్ చేసుకుందామని అనుకున్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేకపోతే యూ విల్ బీ సర్ప్రైజ్డ్ విత్ ది రిజల్ట్స్ ఆఫ్ ది ఎగ్ అండ్ ద స్పర్మ్. సో ఈ సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. లివ్ అ హెల్దీ డయట్, healthy lifestyle, ఒక balanced lifestyle with futuristic goals. Let's all prepare for tomorrow because fertility waits for no one. Plan smart and live happy. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. Please subscribe to our channel and call this number if you have any queries.